హాయ్ హలో వెల్కమ్ టు వంటల వసంతం. ఈరోజు మన వంటల వసంతంలో మనం చేయబోతున్న వంటకం టమాటా పప్పు. వేడివేడి అన్నంలో పప్పు వేసుకొని పైన నెయ్యి వేసుకొని అలాగే పక్కన ఆవకాయ పెట్టుకొని తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది. ఇది రుచిలో ఎంత చక్కగా ఉంటుందో అందరికీ తెలిసిందే. కానీ దీని లోపల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ పప్పును ఈజీగా తింటారు, తేలికగా జీర్ణమవుతుంది. టమాటాలో ఉండే పదార్థాలు చర్మానికి కళ్ళకి చాలా మంచివి. అలాగే పెసరపప్పులో ఉండే ప్రోటీన్ అనేది బలాన్ని ఇస్తుంది. వారంలో కనీసం 2 సార్లైనా పప్పుని తీసుకుంటే చాలా మంచిది. శరీరానికి కావలసిన ప్రోటీన్ అనేది అందుతుంది. అలాగే పప్పులో ఉండే ఐరన్ అనేది రక్తహీనత నుండి కాపాడుతుంది. ఈరోజు మనము పలుచగా ఉండే టమాటా పప్పు కాకుండా కొంచెం పలుకుతో ఉండే టమాటా పప్పుని చేద్దాం. ఇక ఆలస్యం చేయకుండా మన రుచికరమైన టమాటా పప్పుని ఎలా చేయాలో చూద్దాం. ఈ టమాటా పప్పుకి కావలసిన పదార్థాలు 2 టమాటాలు, 1 ఉల్లిగడ్డ, కాస్త కరివేపాకు, కాస్త కొత్తిమీర, 4 వెల్లుల్లి రెబ్బలు, పావు కప్పు పెసరపప్పు, అలాగే 6 పచ్చిమిర్చి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి. దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దీనిలో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ పేస్ట్, కరివేపాకు, అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పావు టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేటివి గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇవి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనము నానబెట్టుకున్న పప్పుని దీనిలో వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను దీనిలో వేసేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాలు దీనిని బాగా ఉడికించాలి. ఇప్పుడు మూత తీసి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి 3 నుంచి 4 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. కొంచెం టేస్ట్ చూస్తే మనకు సాల్ట్ పడితే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. ఇక్కడ మనకు సాల్ట్ అయితే సరిపోయింది. మీరు టేస్ట్కు సరిపడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పప్పు ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు పప్పు అయితే ఉడికిందండి. పప్పు బాగా పలచగా అయ్యేంత వరకే ఉంచకూడదు. కొంచెం పలుకుగా ఉండగానే మనం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చపాతీలోకి, రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా వంటల వసంతం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మరొక రుచికరమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.